రైట్. నిన్న ఆరిఫ్ అండ్ నిన్న చూసిన ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎజైల్ ఫ్రేమ్ వర్క్, సారీ ఎజైల్ మెథడాలజీ. ఓకే, ఎజైల్ మెథడాలజీ అండ్ ఎజైల్ మెథడాలజీ అనేది, ఎజైల్ అనేది ఇట్స్ ఎ మెథడాలజీ అండి, ఇట్స్ నాట్ ఎ ఫ్రేమ్ వర్క్. ఎజైల్ లోపల మనం ఉపయోగించేది ఫ్రేమ్ వర్క్. ఓకేనా? నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్, ఇట్స్ నాట్ ఎజైల్ ఫ్రేమ్. ఓకేనా ఆరిఫ్? హలో. Yes, Manoj. ఓకే. అయ్యా, ఎస్ సార్ నో చెప్పండి, ఎందుకంటే నేను ఆ, Yeah, మీరు మీ okay, okay. బేస్డ్ అన్న Okay, okay. వాయిస్ ఓన్లీ నేను తీసుకుంటాను. ఓకేనా? మీకు అర్థమైందా Emojis లేదా? పంపిస్తున్నా. ఓకే, నాకు అది కనపడదు కదండి. నేను ఎమోజీ Okay, okay, చూడాలి sorry. అంటే నేను ఇక్కడ చూడాలి కదా, నేను మళ్ళీ ఇక్కడికి రావాలి. రైట్. సో బేసికలీ నేను అది ఓపెన్ చేయను, గూగుల్ క్రోమ్ అనేది. సో నేను ఇక్కడే చెప్తూ ఉంటాను, మీ వాయిస్ ఎస్ సార్ నో. నో అంటే నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ ఫ్రేమ్ వర్క్ లో మనం ఉపయోగించేది ఏంటి అంటే 3 5 3 5 రూల్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇది ఏంటి అంటే స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అండి. ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ లో ఈ 3 ఆర్టిఫాక్ట్స్, ఓకే, 3 ఆర్టిఫాక్ట్స్, 5 వాల్యూస్, 3 roles అండ్ 5 ceremonies. వీటి గురించి చాలా ఇన్డెప్త్ గా మాట్లాడుకుంటాను కూడా. ఓకే, 1 or 2 days పడుతుంది ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ గురించి చెప్పుకోవాలి. బట్ నేనేం చేశానంటే ముందుగా కొంచెం చెప్పాను అనమాట. ఈ యాక్చువల్లీ ఎజైల్ మెథడాలజీ అనగానే మనం ఏం మాట్లాడుకుంటామండి, 4 వాల్యూస్, ఇంకా 12 ప్రిన్సిపల్స్ మాట్లాడుకుంటాం. బట్ మనం ఏం చేసాము, ఈ ఎజైల్ లో ఉండే ఫ్రేమ్ వర్క్ కొంచెం ముందుగా చెప్తున్నాం. ఎందుకు? ఒకేసారి చెప్పుకుంటే అర్థం అవ్వదు కదా. ఓకేనా? కొంచెం ప్రీవియస్ గా ఒక మాట మాట్లాడుకుంటాం. సో దీన్ని ఫ్యూచర్ టాపిక్ ని కొంచెం అహెడ్ మాట్లాడు. ఓకేనా? సో ఈ రోజు ఏం చేద్దామంటే డే 5 లో ఎజైల్ మెథడాలజీలో మనకి ఇంపార్టెంట్ 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్. ఓకే, 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బేస్డ్ అపాన్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ మీదే మనకి ఈ ఎజైల్ మెథడాలజీ నడుస్తుంది, పక్కాగా నడుస్తుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ హియర్? Okay, okay. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ 4 వాల్యూస్. సో ఈ 4 వాల్యూస్ అనేది ఏంటి యాక్చువల్? ఓకేనా? ఇవి ఏంటి అంటే మనకి ఈ మెథడాలజీలో బై యూజింగ్ దీస్ 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్ మనము ఈ ఫ్రేమ్ వర్క్స్, ఈ ఏ ఫ్రేమ్ వర్క్స్ అండి, ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ కావచ్చు, రైట్, నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్బాన్ ఫ్రేమ్ వర్క్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగిస్తాం. ఓకేనా? సో కమింగ్ టు ది ఫస్ట్ ప్రిన్సిపల్, సారీ ఫస్ట్ వాల్యూ, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్. ఓకే, ఇది ఫస్ట్ వాల్యూ అండి. కమింగ్ టు ది సెకండ్ వాల్యూ, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ complete documentation. Okay, coming to the third one, customer home over contract. Coming to the fourth one, we are going to controls responding to change over
follow you, follow you. ఓకేనా? ఓకే. సో ఇవ్వండి 4 ప్రిన్సిపల్స్, 4 వాల్యూస్. ఓకేనా? ఓకే సో ఓకే 12 ప్రిన్సిపల్స్ కూడా రాయి బ్రో అంటే బాబు నేను రాయలేను బ్రో. నాకు నోటికి వచ్చేసి. ఓకేనా? చెప్పమంటే చెప్పేస్తాను నేను. 12 వాల్యూస్ మీకు రాయలేను, చాలా పెద్దది. ఓకే, నేను కాపీ పేస్ట్ చేస్తాను గూగుల్లో నుంచి. ఇవి ఎలా అయితే ఉన్నాయో రేపు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో 10 అడగట్లేదు వాల్యూస్ 12 ప్రిన్సిపల్స్. బట్ నేనైతే కనుక ఖచ్చితంగా బై హార్ట్ చేయమంటాను. ఓకే, నేను మీకు గూగుల్లో ఎలా అయితే ఉన్నాయో అలా చెప్పనండి నేను ఫస్ట్. ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మనం రియల్ టైంలో చెప్పాలి. ఓకేనా? ఓకే రియల్ టైంలో ఫేస్ చేసిన విధంగా చెప్పాలి. యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఏమంటారు, ఒక కోచింగ్ కాదు, లేదంటే ఒక ఏమంటారు టెస్టింగ్ కాదు. ఇట్స్ సిచ్యువేషన్ బేస్డ్ రోల్ అనమాట. మీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం యాక్ట్ చేస్తాం ఆర్గనైజేషన్, అవునా కదా? హలో. ఎస్ ఎస్ ఎస్, మనకి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ వాల్యూస్ ని ప్రిన్సిపల్స్ ని మాట్లాడతాం. ఎందుకంటే ప్రతి దానికి వాళ్ళు ఎగ్జాంపుల్ అడుగుతారు. ఓకే, రియల్ టైం సినారియో అడుగుతారు. దాని గురించే నేను మాట్లాడతాను. లేదు బ్రో మీరు చెప్పింది నాకు నచ్చింది, బట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు గూగుల్ది రాసుకుంటాను అంటే రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. గూగుల్కి ఏదో డెఫినేషన్ ఉంటుంది దీనికి, ఆ డెఫినేషన్ చదువుకోండి. నేను చెప్పిన విధంగా మీకు నచ్చినట్టు మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే రైట్. ఓకే ఓకే. ఈ వాల్యూస్ లో మనకి తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏ ఏ వేలో అయితే రాశానో అదే వేలో మీరు చెప్పాలి. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ, కెన్ యూ సే వాట్ ఆర్ ది 4 వాల్యూస్ ఆఫ్ agile methodology? Yes, individuals and interactions or professional tools, working software or comprehensive documentation, customer collaboration or contract negotiation, responding to change or following a plan. ఇలాగే చెప్పాలి. Responding to change or following a plan, working software, customer collaboration, individual and interaction. It won't look like a professional. ఓకేనా? ఓకే ఏ ఆర్డర్ అయితే ఉందో అదే ఆర్డర్ లో మనం రిఫ్లెక్ట్ చేయాలి. రైట్. అండ్ ఈ 4 వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అంటే, ఈ 4 వాల్యూస్ అనేది ఇంప్రూవైజ్ చేసింది. ఎక్కడి నుంచి ఇంప్రూవైజ్ చేశారండి అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ నుంచి ఇంప్రూవ్ చేసి ఇక్కడ పెట్టారు. ఓకేనా? వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకి ప్రాజెక్ట్ ఎలా నడిచింది? ఇట్స్ లైక్ ఫ్లో. అవునా? ఒక వాటర్ ఫాల్ వేలో కంటిన్యూస్ ఫ్లోలో నడిచింది. బట్ ఇక్కడ ఎలా నడుస్తుందండి? ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ది స్ప్రింట్స్. ఒక స్క్రమ్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే ఇట్ విల్ యాక్ట్ ఇన్ ఏ స్ప్రింట్ వైజ్. అవునా? సో ఆ వేలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి మోడిఫికేషన్ చేసి రెడీ చేశారు. రైట్. ఇక్కడ ఈ 4 వాల్యూస్ లో ఏంటంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 ఉంటాయి. మీకు ఇది ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలీదు. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అలాగా 2 వేస్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ 4 వాల్యూస్ ని ప్రతి వాల్యూని ఒక వర్డ్ అనేది కలుపుతుంది. కెన్ యూ ఐడెంటిఫై దట్ బోత్ ఆఫ్ యూ? ఈ కెన్ 4 రిపీట్ ద వాల్యూస్ క్వశ్చన్? ఈ 4 వాల్యూస్ లో వాట్ ఎవర్ ది 4 వాల్యూస్ యూ గైస్ ఆర్ సీయింగ్ హియర్, one word is interacting the whole word. Over. Over. Very good. Right? Individuals and interaction, over. Working software, over. Customer collaboration, over. Responding to change, over. Right? Yes. I'm keeping this like this. Keeping the sentence like this. It's just only like we are giving priority to this upon. Yes, It's upon. Yes, yes, very good. upon this. Upon. అంటే
యుద్ధం మనం జయించాము వాళ్ళము అన్నట్టు. ఓకేనా, ఒకరి మీద మనం చేశాము. రైట్, నేను ఇది క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇది పార్ట్ ఏ కింద తీసుకోండి. ఎవరు చెప్పలేదు, నేనే ఒక వేలో నేనే డిజైన్ చేసుకొని చెప్తాను. ఎక్కడ మీకు ఎక్కడ దొరకదు కూడా పార్ట్ ఏ పార్ట్ బి అనేది. నేను ఇలా చెప్తాను. అంటే ఏంటండి, ఇది వరకు మనకి వీఆర్ హ్యావింగ్ ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్. ఓకేనా, ఎక్కువగా ఉండేది. అర్థమవుతుందా? Yeah, yes. ఉండేదా పోయేదా? ఉండేది. ఉండేదా. ఓవర్ అంటే ఏంటి మీనింగ్? ఏ ఓవర్ బి అంటే ఏంటి మీనింగ్ చెప్పండి. So we are considering is this over this. వన్ బై వన్ Upon this. తెలుగులో చెప్పండి, పర్లేదు. ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో చెప్పండి. మనం ఏకి ప్రియారిటీ ఇస్తున్నాం దాని బి కంటే ఏకి ప్రియారిటీ ఇస్తున్నాం. ఆన్సర్ మీరండి. considering A is more than B. రైట్, ఇద్దరు కరెక్ట్. వీఆర్ కన్సిడరింగ్ ఏ మోర్ దాన్ బి. ఓకేనా, ఎందులో? వేర్ వీఆర్ డూయింగ్ దిస్, వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ఏ. దట్స్ వెరీ గుడ్. I appreciate both of you for. But in where we are giving, sorry, In ఎక్కడ అంటే agile values. ఎజైల్ మెథడాలజీలో. Yes. Okay. ఎవరు చెప్పారు ఎజైల్ మెథడాలజీ అని? Arif. ఓకే, ఎజైల్ మెథడాలజీలో వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ఏ దాన్ బి. అవునా? Yes. బట్ Yes. మనం మోడిఫై చేస్తున్నాం అన్నాం కదా. ఎక్కడ? వాటర్ ఫాల్ నుంచి మోడిఫై చేసాం. అంటే వాటర్ ఫాల్ లో ప్రయారిటీ దేనికి ఇచ్చారండి? B. B. బీకి ఇచ్చారు. రైట్, ఇది Okay, ఎక్కడన్నా got విన్నారా? it, got it. ఎక్కడన్నా విన్నారా అసలు ఈ వేలో? లేదు, ఫోర్ వినలేదు. వేల్స్. రైట్, అసలు మనకు తెలుసుకోవాల్సింది ఇది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన విధంగా తెలుసుకోవాలి. ఇది నీకు ఎలా తెలుసు బ్రో అంటే, నేను ఒక 4 years బ్యాక్ నాకు ఒక పర్సన్ చెప్పాడు. ఓకేనా, నేను చాలా మంది దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ట్రైనింగ్ తీసుకోకుండా నేను చెప్పలేను కదా. రైట్, నేను ఒక 6 to 7 members దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక పర్సన్కి 80,000 కట్టాను రియల్ టైం ట్రైనింగ్ అని, పర్సన్కి 10,000 కట్టాను. రైట్, ఇలా నేను కట్టి నేను ట్రైనింగ్ తీసుకున్న ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కటి క్యాచ్ చేసుకున్నాను. నాకు అల్టిమేట్ గా ఒక పర్సన్ అయితే ఎండ్ టు ఎండ్ క్లియర్ గా నేర్పించారు. సో ఆ వేలోనే నేను కొంచెం అప్పుడు నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి కొన్ని చేస్తున్నాను. ఆ చేంజెస్ ప్రకారం చేంజెస్ చేసుకుంటూ నేర్చుకుంటూ నేను మీకు చెప్తాను. ఓకే, Okay. Okay. ఇప్పుడు ఏంటండి, ఎజైల్ మెథడాలజీలో వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ఏ దాన్ బి. బట్ కంపేర్ టు వాటర్ఫాల్ మెథడాలజీ, ఇన్ కంపారిజన్ వాటర్ఫాల్ మెథడాలజీ హ్యాస్ గివెన్ మోర్ ప్రయారిటీ టు బి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ రోజు ఇప్పుడు దాకా నేర్చుకుని ఈ 4 values తో ఆపుతాం. రైట్, Okay. సో ఫస్ట్లీ వాటర్ఫాల్ మెథడాలజీలో ఇండివిజువల్స్ అంటే ఎవరండి? ఇక్కడ పర్సనే కదా, వర్కింగ్ పర్సనే కదా. Yes. అంటే ప్రీవియస్ గా వర్కింగ్ పర్సన్ కి ప్రయారిటీ అనేది ఇవ్వలేదంట వాటర్ఫాల్ మెథడాలజీ. మరి దేనికి ఇచ్చారు? మనం వర్క్ Tools చేసే and టూల్స్, process. Okay. ఉంది కదా వాటర్ఫాల్ మెథడాలజీలో. కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటికే ప్రయారిటీ ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ వర్కింగ్ సాఫ్ట్వేర్ కి ప్రయారిటీ ఇవ్వలేదు, డాక్యుమెంటేషన్ కి ప్రయారిటీ ఇచ్చింది. ఓకేనా, ఆ వేలో అర్థం చేసుకుంటే. కమింగ్ టు ఎజైల్ మెథడాలజీ, ఇక్కడ ఏం చేస్తుందండి, ఒక ప్రాసెస్ అండ్ టూల్స్, ప్రాసెస్ ఎలా నడుస్తుంది అనే దానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లా. ఓకేనా, బట్ ఐఎమ్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు Yes. Individuals and ఇండివిజువల్ గా ఉన్నా కానీ, లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్
వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే దే కెన్ అచీవ్ దిస్. అవునా? యా. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం Yes. జరుగుతుందంటే ఏ ఓవర్ బి. ఇప్పుడు మీరు ఏదైనా క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఇద్దరు కలిసి ఆడుతున్నారు, మీకు మీ కోచ్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. మీ కోచ్ మీకు ప్రయారిటీ ఇవ్వకపోతే ఏదైతే ఒక ప్లాన్ తో ఆడండి అని చెప్పారో ఆ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా? నో వి కాంట్. మీకు కాంట, ఎందుకంటే ఎవరు వినరు కదా. అవునా? అదే కనుక ఒక ఇండివిజువల్ పర్సన్ అండ్ ఇంటరాక్షన్ పర్సన్ అంటే ఎలా ఇస్తారండి అంటే సింపుల్ వే. ఈ ఇండివిజువల్ పర్సన్ అని ఎందుకన్నారు, ఈ ఇంటరాక్షన్స్ అనేది ఎందుకన్నారు అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిపోతారా అండి వెంటనే? నో. Oh. నో, ఇట్ విల్ టేక్ Slowly సమ్ టైం కదా. to build team. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ సమ్ రిలేషన్షిప్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక 1 month పట్టచ్చు, 15 days పట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా మాట్లాడతాం కదా. ఇఫ్ యూ గివ్ మోర్ priority to individual persons or interactions, if a person is interacting more, అవునా, ఇప్పుడు ఏమవుతుందండి, బిల్డ్ అనేది ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అవునా? ఇప్పుడు ఏమవుతుందండి, సారీ He will be taking initiation and work will be done. నేను తప్పు చెప్పానండి, సారీ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్సన్ ఇండివిజువల్ గా ఉన్నా, లేదు అంటే ఒక గ్రూప్ లో ఉన్నా, ఓకేనా, దే విల్ వర్క్ ఇన్ సర్టెన్ ప్రాసెస్ ఇది అల్టిమేట్. బట్ ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ, అతను ఏ పర్సన్ తోటి కొలైడ్ అవ్వలేనప్పుడు ఏమవుతుందండి, మనకి అతనికి ఏదైనా కన్వే చేయాలనుకోండి మెసేజ్, మనం కన్వే చేయగలుగుతామా? No. నో, మనం ఆ ఇండివిజువల్ పర్సన్ కి చేయలేము. అప్పుడు ఏముండాలండి, ది ఇండివిజువల్ పర్సన్ ఆర్ ది గ్రూప్ ఆఫ్ ఇంటరాక్టివ్ పర్సన్స్, దే హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ టు హ్యావ్ ఎ గుడ్ కోఆర్డినేషన్ అండ్ కొలాబరేషన్. అర్థమైందా? అప్పుడు ఏమవుతుందండి, ఈ ఇండివిజువల్ పర్సన్ ఇండివిజువల్ గా ఉంటాడా? No, he should be Oh. interact with other people. ఎస్. ఎందుకంటే ఇతన్ని అందరూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇండివిజువల్ గా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడుతూ అతను కలుస్తాడు. అవునా? అప్పుడు ఏమవుతుందండి, వాట్ ఎవర్ ది ప్రాసెస్ దట్ ఇంటరాక్షన్, ఆ ఇంటరాక్షన్ లో ఏదైతే ప్రాసెస్ లో ఉన్నదో ఆ ప్రాసెస్ ని ఈ ఇండివిజువల్ పర్సన్ కూడా ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు. అవునా కదా? అర్థమైందా? మళ్ళీ Yes. చెప్పండి. అర్థమైంది. Yes. అర్థమైందా? Yes. ఏం లేదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ని ఈ ఇండివిజువల్ పర్సన్ కూడా నేర్పించాలి అంటే ఏం చేయాలి, యూ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాట్ ఎవర్ ది ప్రాసెస్ దే ఆర్ ఫాలోయింగ్, ఏ ప్రాసెస్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో అండ్ ఏ టూల్స్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో అది గనక ఈ పర్సన్ తోటి కొలైడ్ అయ్యి నేర్చుకోగలిగితే దేర్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ అజైల్ మెథడాలజీ. అదేంటి టూల్స్ ఎందుకన్నావు మనోజ్ అంటే సింపుల్ గా చెప్తాం. ఇక్కడ ఈ ఇండివిజువల్ పర్సన్ నేను ముందుగా గిట్ హబ్ యూజ్ చేశాడు, రిపోజిటరీకి గిట్ హబ్ యూజ్ చేశాడు. బట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే జెన్కిన్స్ వాడుతున్నాం. అవునా? ఇప్పుడు వీళ్ళంతా జెన్కిన్స్ యూజ్ చేస్తుంటే మరి ఇతనికి జెన్కిన్ రాదుగా. అవునా కదా? ఏం చేయాలి అప్పుడు, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ టూల్స్ ని ఇతనికి నేర్పిస్తే వీళ్ళు ఒక Yeah. గ్రూప్ వర్క్ చేసుకోగలరు. దట్ ఈస్ ది Correct. ఫస్ట్ వాల్యూ ఇక్కడ మనకి నేర్పించింది. ఇది వరకు ఏంటండి మరి ప్రీవియస్ ఇలా లేదా అంటే ఎవడి పని ఆడే చేస్తున్నాడు వాటర్ ఫాల్ మెథడాలజీ. అర్థమైందా? ఒక గ్రూప్ అనేది ఏముండదు కదా. నీకెలా తెలుసు మనోజ్ అంటే నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తాను. వాటర్ ఫాల్ మెథడాలజీలో నేను ఒక ప్రాజెక్ట్ ని వర్క్ చేశాను 2 years కాబట్టి చెప్తాను. Okay. ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ తోటి టెస్టింగ్ టీమ్ కి
ఇంటరాక్షన్ అనేది ఉండదు. యాక్చువల్లీ ఎంతవరకు అయ్యింది, మేము టెస్ట్ చేయొచ్చా, ఇదే ఏమి ఉండదు కాదు. ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో డెవలప్మెంట్ చేసేంత సేపు వీళ్ళు ఆడుకుంటూనే ఉండేవారు. ఎంతవరకు అయ్యింది, ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ ఉండట్లేదు. ప్రెసెంట్ ఉండదు. కూడా స్క్రమ్ మాస్టర్ అడిగితేనే మనకు టెస్టింగ్ సైడ్ చేపిస్తారా చేయరా అని చెప్పి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ కి అడుగుతున్నారు ఇప్పుడు కూడా ప్రెసెంట్. వాటర్లోనా కన్వెన్ లో కూడా అంతే, మనకి ఏదైనా ప్రాజెక్ట్ టెస్టింగ్. అంతేనండి. మనం ఎవరిని అనడానికి ఇదేం లేదండి. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది. కొంతమందికి ఏంటి తెలిసినా కూడా చేయరు. ఎందుకంటే ప్రీవియస్ ఎలా ఫాలో అయ్యారో అలాగే ఉండిపోతే సరిపోద్ది కదా. నేను ఎందుకు వీళ్ళని నా దారిలో తెచ్చుకోవడం ఈ వేలో ఉంటుంది. నేను ఏంటంటే నాకు ఒక కొత్త టీం ఇచ్చారు. ఓకే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రమ్ మాస్టర్, నాకు ఒక కొత్త టీం ఇచ్చారు. ఎవ్రీ వన్ ఈజ్ న్యూ. నేను కొత్త వాళ్ళకి, టీం అంతా కొత్త. ఓకేనా, ఆ టీంలో ఎవరు ఎవరు ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, అందరూ కొత్తగా. వీ హ్యావ్ టు మేక్ కొలాబరేషన్. అవునా, ఫస్ట్ ఏం కావాలి మనకి, ఈ టీం నాకు సూటబుల్ అనే వేలో మనకి కొంచెం కొలాబరేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేసేవాడిని అండి, కొలాబరేషన్ మీటింగ్స్ పెట్టేవాడిని, వాళ్ళతోటి ఫన్నీ రెట్రోస్ యూజ్ చేసేవాడిని. రెట్రోస్ అంటే స్ప్రింట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 to 10 minutes రెట్రో కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ టైం ఏదైతే ఉందో వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వడానికి, నేను కాదు వాళ్ళకు వాళ్ళు కూడా, అవునా, వాళ్ళకు వాళ్ళు కూడా కొలాబరేట్ అవ్వడానికి, వాళ్ళలో ఉన్న ఫియర్ పోవడానికి, వాళ్ళలో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి. ఓకేనా, ఈ మీటింగ్స్ అనేవి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ నేను చేసేవాడు. ఒక లెస్ దెన్ 1 month అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అక్కడ నాకు ఏమైందంటే టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది చాలా మంచిగా జరిగింది. అండ్ వి వర్క్ లైక్ ఏ హెల్ప్. ఓకేనా, అందరూ మంచి మంచి డెవలపర్స్, మంచి టెస్టర్స్. అనుకున్న దానికంటే ఇంకా ఫాస్ట్ గానే మేము డెవలప్ చేసి ఇచ్చాం. ఓకేనా, స్ప్రింట్ కి మేము 30 స్టోరీ పాయింట్స్ తీసుకుంటే యాక్చువల్లీ 30 స్టోరీ పాయింట్స్ మాకు 7 days 8 days అయిపోయి. ఓకే, అయిపోయినాయి కదా అని చెప్పి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ నేనేమి ఇంకా ఎక్కువ తీసుకుందని ప్రెజర్ పెట్టేవాడిని కాదు. చేయగలరా, చేయలేదు. ఓకే మనోజ్, మనం ఏం చేద్దాము అంటే ఆ, ఒక ఇదే స్ప్రింట్ తీసుకున్నాం అనుకోండి, క్లయింట్ నుంచి ప్రెజర్ వచ్చేస్తుంది. ఐ అగ్రీ. మరి ఏం చేద్దాం అంటే, ఓకే ఇప్పుడు ఎక్కడో చోట చిన్న రాంగ్ ఎస్టిమేషన్ అనేది జరిగింది. సో వాట్ వీ విల్ డూ ఇస్ జస్ట్ వీ విల్ వర్క్ లైక్ దిస్ 2 to 3 sprints. తర్వాత వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. ఒకేసారి ఒక 5 to 6 స్టోరీ పాయింట్స్ తీసుకుంటే ఖచ్చితంగా అది టీమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్, ఆ టీమ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే తర్వాత క్లయింట్ కి ఓకే వీళ్ళు ఇంకా చేయగలరని చెప్పి ఇంకా ప్రెజర్ పెడతారు. కాబట్టి ఒక 3 to 4 స్ప్రింట్స్ మనం ఏం చేద్దామంటే ఒక స్లోగా రన్ చేసి తర్వాత 2 స్టోరీ పాయింట్స్ 3 స్టోరీ పాయింట్స్ నెమ్మది నెమ్మదిగా పిక్ చేసుకొని ఒక మ్యాక్స్ కి 40 to 45 పేజ్ లో ఉండగలిగితే మనము ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ఈ ప్లాన్ అనే దాని మీద ఉండి మేము స్టిక్ అయ్యి అదే వేలో 41 or 42 స్టోరీ పాయింట్స్ మ్యాక్స్, ఇనిషియల్ ఇంప్రూవ్మెంట్ అండ్ మ్యాక్స్ ఇంప్రూవ్మెంట్ ఇది కూడా ఉంటుంది. ఓకేనా, దీని ప్రకారంగా మనము ఒక సక్సెస్ఫుల్ గా టీమ్ ని రన్ చేయగలుగుతాం. సో ఈ టీమ్ బిల్డింగ్ అనేది లేదనుకోండి, ఎందుకంటే మీరు చెప్పారు చూసారండి నాగసాయి, యా, ఎవడ పని వాడిదే. ఎజైల్ మెథడాలజీలో అయినా కానీ వాళ్ళని మన దారిలోకి తెచ్చుకొని మనము వాళ్ళతోటి వర్క్ చేయించుకోవాలి. ఎందుకని అండి అంటే ఫర్ అవర్ గ్రోత్ ఉంది. అల్టిమేట్ గా మనకు శాలరీ కదా కావాల్సింది, హైక్ కావాలంటే ఎక్కడ చూస్తారు, మనం డెవలపర్స్ తో చేయించామా చేయలేదా అనేది చూస్తారు మేనేజర్. రేపు మళ్ళీ ఏమడుగుతారు తెలుసా, హైక్ అడిగారు అనుకోండి, మనం ఏ టీమ్స్ అయితే మూవ్ అయ్యామో ఆ టీమ్స్ ని అడుగుతారు, మనోజ్ ఎలా వర్క్ చేశాడు, మీతోటి రివ్యూ బేస్డ్. బాగున్నాడా. ఏదండి, రివ్యూ రివ్యూ బేస్డ్. ఎవ్రీ స్ప్రింట్ మనకి రివ్యూ ఉంటుంది. స్ప్రింట్ ఎండింగ్ కి రెట్రోస్పెక్టివ్ ఉంటుంది కదా, ఆ రెట్రోస్పెక్టివ్ ని మనం షేర్ చేస్తాం అనమాట మేనేజ్మెంట్. అంటే షేర్ చేయము, పాజిటివ్ ని షేర్ చేస్తాం. ఓకేనా, సో ఆ వేలో మనము హైక్స్ కావచ్చు ఏమైనా మనకి ఉంటాయి అన్నమాట. లేదు ఏ వర్క్ చేయట్లేదు అనుకోండి, ఏమంటాడు,
డెవలపర్ అసలు ఆ స్క్రమ్ మాస్టర్ మాతో ఇంటరాక్షనే లేదండి. అవునా? ట్రూ. అందుకే మనం ఏం చేసుకోవాలి, వాళ్ళు మనతో ఉండటం లేదు కానీ వర్క్ చేస్తున్నారు అంటే కుదరదు. మనతో ఉంటూ వర్క్ చేయాలి. మన గ్రోత్ కి వాళ్ళ గ్రోత్ రెండు ఈక్వల్ గా ఉంటుంది. లేదనుకోండి ఎవరి పని వాళ్ళదే అనుకుంటే ఇట్స్ వాటర్ ఫాల్ మెథడాలజీలో చేసుకోవడం బెటర్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? Yes, sir. అర్థమైంది. రైట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, సేమ్ థింగ్. ఇన్ agile methodology we are giving more priority to A, less priority to B. అంటే ఏంటి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. అంటే ఎక్కువ ప్రయారిటీ దీనికే ఇచ్చేస్తే మరి ఇది తక్కువ ఇచ్చేస్తే ఏంటి ప్రాబ్లం ఏమన్నా ఇద్దా అంటే ప్రాబ్లం ఏమి అవ్వదండి. ప్రాసెస్ మీద ఎక్కువ పెట్టామనుకోండి, ఒక పర్సన్ మీద ప్రయారిటీ ఇవ్వలేదు అనుకోండి, ఎజైల్ మెథడాలజీలో మనము స్ప్రింట్స్ గా వర్క్ చేస్తున్నాం. అవునా? అక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇంట్లోనే వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు దాన్ బి, అంతే. ఓవర్ అండ్ దాన్ బి. ఓకేనా? ఇక్కడ ఏంటండి, అల్టిమేట్ గా మనము ఒక సాఫ్ట్వేర్ కి ఇవ్వట్లేదు ప్రయారిటీ. సాఫ్ట్వేర్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అనేది ప్రయారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా? దాని బి అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఒక డాక్యుమెంటేషన్ ని కూడా రెడీ చేసుకోవాలి. అవునా కాదా? ఒక డాక్యుమెంటేషన్ అనేది మనకు కరెక్ట్ గా ఉందనుకోండి, ఏమవుతుంది అప్పుడు ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది అల్టిమేట్ గా రెడీ అవుతుంది. అవునా కదా? అవును. ఇప్పుడు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదనుకోండి, ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ వస్తుందా? నో. నో. ఆర్ యూ క్లియర్? Yes, ma'am. యా. మళ్ళీ చెప్పనా, డౌట్ ఉందా? నో క్లియర్. No, no. క్లియర్. రైట్. హరీష్, అర్థమైందా మీకు? Yes, Manoj. అర్థమైంది. మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని నేను ఆలోచిస్తాను. ఓకే, లే ఓకే, ఎందుకంటే నేను అర్థమైంది. ఆయనకి మళ్ళీ చెప్తాను కాబట్టి. Yes, ఎస్, యూ హ్యావ్ టు సే ఎస్ ఆర్ yes. ఎస్. ఒకవేళ అర్థం కాకపోతే నాకు వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే నేను వేరే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. Okay. ఓకే, రైట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. ఇక్కడ మనకి కస్టమర్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ అంటే ఏంటండి, జస్ట్ కన్సిడర్ క్లయింట్. అవునా? మన అల్టిమేట్ గోల్ ఏంటండి, ఇట్స్ నాట్ ది వర్కింగ్ సాఫ్ట్వేర్. అవర్ అవర్ అల్టిమేట్ గోల్ ఈస్ కస్టమర్ సాటిస్ఫాక్టరీ. అవునా? కస్టమర్ సాటిస్ఫై అయితేనే కదా, Yes. క్లయింట్ సాటిస్ఫై అయితేనే కదా మనం ఏ సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేసామో అది కస్టమర్ కి నచ్చితేనే కదా మనం. Yes. నచ్చకపోతే ఇంకెందుకండి? అవునా కదా? ఇప్పుడు కస్టమర్ కి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, ఈ కొలాబరేషన్ అంటే ఏంటండి, యాక్చువల్లీ మాట్లాడుకోవడం. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, ఏదో ఒక మాట మాట్లాడుకుంటారు, అదే కదా కొలాబరేషన్. అవునా? లేదు, మీరిద్దరి మధ్యన మాటలు లేవు. ఏమైందండి? సో ఆరిస్ ఇస్ ది స్క్రమ్ మాస్టర్, ఏమంటారు, నాగసాయి ఇస్ ది క్లయింట్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన కొలాబరేషన్ అనేది సరిగ్గా లేదు. అల్టిమేట్ గా ఒక రోజు ఆరిఫ్ కి ఫీవర్ వచ్చింది అండ్ ఆరిఫ్ నీడ్స్ సమ్ రెస్ట్. ఒక 1 వీక్ రెస్ట్ అడిగాడు. క్లయింట్ ఇస్తాడా? నో. ఇవ్వడు కదా, అల్టిమేట్ గా ఇవ్వడు. నాకు 1 వీక్ రెస్ట్ కావాలంటే ఇస్తాడా? ఇవ్వడు. ఒక రోజు తీసుకో, ఒక రోజు ఇవ్వడం ఎక్కువ. అవునా? అదే గనక మంచి కొలాబరేషన్ ఉంది, రైట్, నాకు 1 వీక్ కావాలి అంటే ఏమంటాడండి, 1 వీక్ కాకపోతే 10 రోజులు తీసుకో. అవునా? క్లయింట్ సపోర్ట్. క్లయింట్ సపోర్ట్. అవునా? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వెన్ ఐ వాజ్ డెవలపర్. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఓకే, 2018 ఆర్ 19 ఆ టైంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వచ్చేవాడు కాదు ఆఫీస్. ఓకే. ఓకేనా? అందరము మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. నైట్ షిఫ్ట్స్ వస్తుంది మాకు. వాడు వచ్చేవాడు కాదు. ఏంట్రా అంటే, చలికాలం ఎవడొస్తాడు, ఎండాకాలం వస్తాను లేని.
ఓకే. ఎండాకాలం అయితే ఆఫీస్లో ఏసీ ఉంటుంది కదా, ఆ రూమ్ లో ఎందుకు ఏసీ వాడుకోవడం ఆ టైంలో వస్తుంది. మా మేనేజర్ సారీ మా టీఎల్ ఏం చేశాడంటే, టీఎల్ కి క్లయింట్ కి అంత రిలేషన్ లేదు. మావాడు ఏంటి, మంచి పోపేస్తాడు అనమాట అందరు. అర్థమైందా? క్లయింట్ వచ్చాడంటే చాలు అసలు ఆ, ఎలా ఉంటదంటే, సార్ మీ అంత గొప్ప వాళ్ళు లేరు సార్ అసలు ఈ ఆర్గనైజేషన్ అన్నట్టు మాట. పర్ఫార్మెన్స్. ఓకే. పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అనమాట. వాడేంటి, ఆ, మరి ఎవ్రీడే క్లయింట్ తోటే మాట్లాడారు. టీఎల్ ఏంటి, టీఎల్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఆ టైంలో అయినా 45 years ప్లస్ అయింది మా టీఎల్. ఓకే. అసలు ఆయన వర్క్ కూడా మాకు ఇచ్చేవాడు. మా వర్క్ మేము చేయలేకపోతుంటే ఆయన వర్క్ చేయాల్సి వచ్చేది మాకు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు. ఓకే. నాకు ఒక 1.5 year ఎక్స్పీరియన్స్, బట్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ ఆ టైం. ఓకే. మరి వీడేంటి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ అయిపోయాడు. మరి అన్ని మాటలు చెప్పేవాడు ఫ్రెండ్ కూడా పక్క వాళ్ళతోటి. వీడికి నన్ను టీఎల్కి పడేది కాదు, టీఎల్కి క్లయింట్కి రిలేషన్ ఉండేది కాదు, వీడికి క్లయింట్కి మంచి రిలేషన్షిప్. ఇప్పుడన్నా మానాలి అనుకుంటే కంపెనీస్ మానేసేవాడు. ఓకేనా, అంత రిలేషన్షిప్ ఉంది. మరి ఈ టైంలో ఏమైందంటే వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంది. ఓకేనా, నా ఫ్రెండ్ కి బ్రదర్ మ్యారేజ్ ఉంది. టీఎల్ అడిగాడు, నాకు కావాలి అంటే టీఎల్ అన్నాడు, నేను మేనేజర్ కి నేను రికమెండ్ చేయను, మీ బ్రదర్ మ్యారేజ్ కదా, ఆ ఒక్కరోజు మ్యారేజ్ కి వచ్చేయాను. పాసిబుల్ అయింది అసలు? నాట్ ఈవెన్ అడగాలి. ఈవెన్ పాసిబుల్, ఎందుకంటే ఇంటికి రిలేటివ్స్ వస్తారు, ఆ, పెద్దోడికి మ్యారేజ్ ఉంది, చిన్నోడు ఏడి అసలు కనపడ్డ ఏంటి అంటారు, లేదంటే చిన్నోడికి పెద్దోడికి పడదా, అవునా, పెళ్లికే వచ్చాడు ఏంటి అంట, ఇలాంటివి ఉంటాయి కదా రిలేటివ్స్ లో. ఏం చేశాడంటే మేనేజర్ని అడిగాడు. మేనేజర్ని అడిగితే మ్యారేజ్ ముందు రోజు వెళ్ళు, మ్యారేజ్ రోజు వెళ్ళు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చేసి అన్నాడు. ఓకేనా. ఇప్పుడు వీడికి శాలరీ ఎవరు ఇస్తున్నారు, మేనేజర్ ఇస్తున్నాడా, టీఎల్ ఇస్తున్నాడా, క్లయింట్ ఇస్తున్నాడా? క్లయింట్. క్లయింట్ ఇస్తున్నాడు. ఏం చేశాడు, క్లయింట్ కు మెయిల్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చున్నాడు. మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, నాకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు చాలా ఇదిగా ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మా బ్రదర్ తోటి, అది ఇవి మొత్తం చెప్పేది. వెళ్ళిరా అని అంటే ఒక 10 రోజులు కావాలి, 10 రోజులు వెళ్ళిరా, గోడ నేను చూసి వెళ్ళాను. అర్థమైందా? ఇట్ ఈస్ కాల్డ్ ది కస్టమర్ కొలాబరేషన్. మనం మూడీగా ఉన్నాం అనుకోండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఇక్కడ ఈ ఎజైల్ ఎందుకు చెప్పాను అంటే, ఈ సిచ్యువేషన్, ఈ కొలాబరేషన్ అనేది ఉంటేనే ఐటీ ఆర్గనైజేషన్ లో మనం బతకగలం. అర్థమైందా? ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. మేనేజర్ ఏదో తిట్టాడు, ఆ, వాడి మీద గ్రడ్జ్ పెట్టేసుకుందాము, వాడు ఏం చెప్పినా చేయను అంటే కాదు. ఓకే. మేనేజర్ ఏదో అన్నా కానీ దానికి పాజిటివ్ వేలో తీసుకోవాలి. నేను వర్క్ బాగా చేశాను అయినా తిట్టాడు అంటే సంథింగ్ ఏదో సిచ్యువేషన్ లో ఆయన డిప్రెషన్ లో తిట్టాడు. ఓకే. క్లయింట్స్ ముందు నన్ను ఇలా అన్నాడు అంటే కాదు. మనం ఏం చేయాలి అక్కడ, నేను మోర్ కొలాబరేషన్ విత్ ది మేనేజ్మెంట్, అవునా? ఆ అది లేదనుకోండి, మనం ఎప్పటికీ సర్వైవ్ అవ్వం. ఓకేనా. సరే, మనం ఇది ఎంత బాగా చెప్పే బాగానే ఉంది, మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి, కాంట్రాక్ట్ నెగోషియేషన్ ఉంటుంది. అంటే సింపుల్, ఇక్కడ చెప్పాను కదా, మీకు లీవ్ కావాలి, లీవ్ ఇవ్వలేదు, ఎందుకని, మీకు కొలాబరేషన్ లేదు. మీకు కొలాబరేషన్ ఉంది, మీకు 2 days లీవ్ కావాలి, క్లయింట్ ఏమన్నాడు, ఫీవర్ తగ్గిన తర్వాత ఒక 2 days రెస్ట్ తీసుకొని వచ్చే మండే నుంచి రా, అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. కాంట్రాక్ట్ నెగోషియేషన్ ఏంటి అంటే, మనకి మంచి రిలేషన్షిప్ ఉంది క్లయింట్ తోటి. ఓకే. యాక్చువల్ గా మంత్ ఎండ్ కి, అంటే ఇది 9th మంత్ ఎండ్ కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఏం జరిగిందండి, కొంత గైస్ 1 second పృథ్వీ చెప్పు. ఓకే 8 ఓకే ఓకే, సరే సార్, ఓకే, ఓకేనా గైస్, ఇది అర్థమైంది, సార్ చెప్పలేదు కదా.
ఏంటి అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి మనకి. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా మనకి? అవ్వలేదు. నో. కాంట్రాక్ట్ నెగోషియేషన్ అంటే ఏంటి? ఇదే, మన స్ప్రింట్ కంప్లీట్ చేయాలి 100%, బట్ 100% కంప్లీట్ అవ్వాలా. అప్పుడు మనకి కొలాబరేషన్ ఉందనుకోండి, క్లయింట్ ఏమంటాడు? సపోర్ట్ ఓకే, చేస్తాడు. టేక్ సమ్ సపోర్ట్ సర్టెన్ టైం. సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే నాకు ఆ, మా టీం మెంబర్ హెల్త్ బాగాలేదు. ఓకే, మా టీం మెంబర్ హెల్త్ బాగాలేదు, ఆయనే చాలా ఇంపార్టెంట్. సో ఆయనకి ఫీవర్ గా ఉండడం వలన ఒక ఎమర్జెన్సీ లీవ్ పెట్టాడు ఆయన ఒక 3 days. అందుకని ఆ టికెట్ కంప్లీట్ అవ్వలేదు చెప్తే ఆయన వింటాడు కదా. ఎస్ ఆర్ నో గైస్? ఎస్ ఎస్. అరే Yes. ఎస్, పక్కాగా Yes. వింటాడు. అసలు Yeah. కొలాబరేషనే లేదు. ఓకేనా? ఎడ్డమంటే ఎడ్డమంటున్నా, ఎడ్డమంటే ఎడ్డమంటున్నట్టు మాట్లాడు. ఓకేనా? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? నాకెందుకండి ఇదంతా, నేను డబ్బులు మీ కంపెనీకి ఇచ్చాను, మీ కంపెనీ మీకు ఇస్తుంది, మీరు నాకు వర్క్ చేసి పెట్టారు. వర్క్ చేయకోకుండా ఆడికి బాగాలేదు ఈడికి బాగాలేదు అంటే నాకెందుకు అదంతా? ఎక్స్ట్రా రిసోర్సెస్ వాడుకోండి. మీ కంపెనీలో ఇదే కాదుగా టీం ఉంది, వేరే టీమ్స్ ఉన్నాయి కదా, ఆ టీమ్స్ తో వాడుకోండి, కంప్లీట్ చేసి ఇవ్వండి. ఇదే మాట అంటాడా? అంట. అంటారు పక్క. ఫేస్ చేశారు ఎప్పుడన్నా? చేసా సార్. సేమ్ థింగ్ అనమాట, నేను ఫేస్ చేశాను. ఓకే, అంటే స్క్రమ్ మాస్టర్ లేని టైంలో ఫేస్ చేశాను. ఆ స్క్రమ్ మాస్టర్ చాలా కొలాబరేటివ్ గా ఉండేవాడు. బట్ ఏం చేశారంటే ఇది ఆయన ఏమన్నవారు? మొహమాటంగా చేపించుంటే బాగుండేది, ఇది జరుగుతున్న ఇక ఉండేది ఏం పేరు, మూవీ చేపించుంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ రిసోర్సెస్ కన్నా డిప్లాయ్మెంట్ కి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా డిపెండెన్సీస్ ఉంటాయి. సో నేను ఖచ్చితంగా చేయిస్తాను. నెక్స్ట్ స్ప్రింట్ లో దీన్నే ఫస్ట్ టికెట్ కంప్లీట్ చేపిస్తాను. చేపించి వితౌట్ ఫెయిల్ నేను మీకు దీన్ని డిప్లాయ్ చేపిస్తాను. ఇది బాగుంది కదా? సేమ్ థింగ్. ఐ డూ ద ఫస్ట్ ఐ డూ ద ప్రయారిటీ వైజ్ థింగ్ అని చెప్పి నేను కూడా అదే కవర్ చేస్తాను. ఎస్, సేమ్ ఇది ఉండాలి, రైట్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే యాక్సెప్ట్ చేస్తాను. కొలాబరేషన్ లేదనుకోండి, నెక్స్ట్ ఫస్ట్ టికెట్ ఇదే ఇస్తానంటే నాకేందుకు, నాకు ఈరోజు సాయంత్రం రోజు టికెట్ కాదు, అది 3 రోజులు అయితే అవ్వదు. ఓకేనా? అదే అనమాట ఈ థర్డ్ పాయింట్ మనకి చెప్పేది. ఓకే, అజైల్ మెథడాలజీలో థర్డ్ పాయింట్ మనకి నేర్పిస్తుంది ఇది. విధంగా ఈ కొలాబరేషన్ అనేది ఉంటేనే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మనం ఈ చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? కాంట్రాక్ట్ నెగోషియేషన్ అనేది వర్క్ అవుతుంది అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్ అన్నారు. ఏంటండి ఇది రెస్పాండింగ్ టు చేంజ్ అంటే? మనకి కస్టమర్ ఏమంటున్నాడండి ఇక్కడ? కొలాబరేషన్ ఉంటే కనుక మనకి ఏదైనా టికెట్, ఓకే, ఏదైనా టికెట్ ఎమర్జెన్సీగా చేంజ్ చేయమన్నాడు. ఎవరు? క్లయింట్. క్లయింట్ ఏమంటున్నాడు? మధ్య మధ్యలో టికెట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. మనం అగ్రి అవుతాం కదా, అగ్రిమెంట్ అవుతాం. నేను చెప్పాను కదా 30 టికెట్స్ ఉంటే 10 చేస్తాము అని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ వర్క్ చేస్తూ ఉంటుంటేనే మధ్యలో టికెట్స్ యాడ్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్, నేను ఇస్తాను. ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి? వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఒక ప్లాన్ ప్రకారం మనం ఏం చేయాలండి? ఆ చేంజెస్ ని మనము రిజాల్వ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తామండి అంటే ఇది జీరాలో చెప్పే పాయింట్. ఓకేనా? ఆ చేంజెస్ ఇప్పుడు మనం 500 hours కి అగ్రి అయ్యాము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇంకో 100 hours టికెట్ ఇస్తున్నాడు. చేయలేం కదా, కాదు, ఖచ్చితంగా చేయలేం. అది దానికి ఏమంటున్నాడు అంటే వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఒక ప్లాన్ ప్రకారం మనము యాక్ట్ చేయాలి. యాక్ట్ నుంచి నటించడం కాదండి. ఓకేనా? ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలి. ఓకే, యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్, డెవలపర్స్ కాదు, మనము ఆ ఇనిషియేట్ చేసుకోవాలి. ఆ ఇనిషియేషన్ అనేది ఉంటేనే మనం ఏం చేయగలుగుతామండి? మనము ఆ వర్క్ ని డీల్ చేయగలుగుతాం. లేదండి ఇవ్వండి, ఇంకో 2 టికెట్లు ఇవ్వండి, ఇప్పుడు క్లయింట్ వేసేస్తున్నాడు, ఇంకో 2 టికెట్లు యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందండి? ఖచ్చితంగా డెవలపర్స్ మీద ప్రెషర్ పడిపోతుంది. అవునా కదా? డెవలపర్ మీద ప్రెషర్ పడిపోతే యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్ ఎందుకు మీరు అక్కడ ఉండి
సింపుల్ లాజిక్, రైట్ ఆర్? ఒకటి, క్లయింట్ ని యాడ్ చెయ్యొద్దు అని అనకూడదు. ఓకే, యాడ్ చేస్తే యాడ్ చెయ్యండి. యాడ్ చేసే ముందు వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్. ఓకేనా? యాడ్ చేయాలి అనుకుంటున్నారు, ఎందుకు యాడ్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, లేదు ఇది నాకు చాలా అర్జెంట్ అండి, ఇది నాకు, లేదంటే సింపుల్ గా చెప్తా చూడండి. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మీరు, ఓకేనా? అక్కడ మీకు సమోసా, కర్రీ పఫ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఆ ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం ఆలోచిస్తున్నాడు, అర్జెంట్ గా నేను ఇందులోకి ఆ, బిర్యానీస్ కావచ్చు, రైట్, ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు యాడ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, బట్ అక్కడ బేకరీలో ఎవరైతే ఉన్నారో ఆయనకి ఓన్లీ ఆ బేకరీ ఐటమ్స్ వచ్చు. అవునా? బిర్యానీ చేయమంటే ఆయన చేయగలడా? నో. చేయలేడు. ఆయనకి ఏదో ఒకటి చేస్తాడు, ఓకేనా, యూట్యూబ్ ప్రొడ్యూస్ చేసేస్తాడు, బట్ ఆ టేస్ట్ అనేది తేగలడా? నో. దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. ఆ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కావాలి అంటే ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. హ్యాబిచువల్. మనోజ్ ఒక డౌట్, ఎస్, చెప్పండి. స్క్రమ్ మాస్టర్ అపోజ్ కూడా చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా చేస్తాను, నేను చేస్తాను, ఓకే ఓకే. పోస్ట్ చేస్తాను. నేను ఎందుకని, నేను క్లయింట్ నుంచి నా టీం మెంబర్స్ నేను సేవ్ చేసుకోవాలి. అవునా? ఖచ్చితంగా. ఇన్ దట్ కేస్ వి షుడ్ ఏమంటారు, మనం ఇద్దరిని సాటిస్ఫై చేసి వస్తుంది కదా. అదే చెప్తున్నాను కదా ఇప్పుడు. ఓపెన్ మై జీరో. మై జీరా అండి. ఎస్. ఎస్. యాడ్ 4 టికెట్స్, 4 టికెట్స్ ఉన్నాయండి. ఓకేనా? స్ప్రింట్ స్టార్ట్ అయింది, మీరేం కంగారు పడద్దు, ఏం అర్థం కాలేదు, అర్థం కాకపోయినా పర్లేదు, అర్థమైనా పర్లేదు. ఓకే, జస్ట్ ఇవి టికెట్స్, మీకు ఫ్యూచర్ లో చూపించేదండి, జీరాలో చూపించి ఫ్యూచర్ టికెట్స్. ఓకేనా? ఎలా ఉంటది ఏంటి ఇవన్నీ నేనే రాశాను, మీ చేత రాపిస్తాను కూడా, ఏం పడదు. మనకు ఎలా వస్తాయి ఏంటి నేను రాయిస్తాను మీ చేత. ఓకే? మీ సహస్రాలతో అంటే మీ చేతులతోటి ఖచ్చితంగా రాస్తాను, నేను ఓకే. రాయిస్తాను. ఓకేనా? ఈ జీరాలోకి వచ్చాక మనోజ్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు అంటే నేనేం చేయను ఫస్ట్, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో మీరు Okay. ఒకటి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేస్తేనే మీరు సర్వైవ్ అవుతారు. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పినట్టే ఉండదండి, ఒక్కొక్కసారి నేను చెప్పిన దానికంటే ఈజీగా కూడా ఉంటది. మీరు అన్నట్టు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు పనాలు చేసుకుంటున్నారు, స్క్రమ్ మాస్టర్ ప్రెషర్ లేదు, సర్వైవ్ అవుతారు కదా. లేదు, స్క్రమ్ మాస్టర్నే ఈ టికెట్స్ మూవ్ చేయమంటున్నారు, ఈ టికెట్స్ ని డీల్ చేయమంటున్నారు, ప్రయారిటీ మార్చమంటున్నారు, ఇవన్నీ ఇవ్వమంటున్నారు, మీకు ప్రాక్టీస్ ఉంది, చేయగలరు కదా. లేదు, ఒక టికెట్ డిస్క్రిప్షన్ నాకు ఎక్సెల్ షీట్ లో ఇచ్చేసారు మనోజ్, డిస్క్రిప్షన్ ఇక్కడ రాయమంటున్నారు, కాపీ పేస్ట్ చేయమంటున్నారు, నాకు రాదు, ప్రాక్టీస్ లేకపోతే రాదు కదా, ఎస్. రైట్? అందుకే నేను ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయిస్తాను, అందుకే నా దగ్గర ఎక్కువ టైం పడుతుంది. నేను అందుకే చెప్తాను, నా దగ్గర టైం అనేది ఉండదు, ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది నేను చెప్తాను, మీరు నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుంది నా దగ్గర. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏమంటున్నాడంటే క్లయింట్ ఈ టికెట్ ని యాడ్ చేసేస్తాను, 6th టికెట్. ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ కి ప్రెజరే కదా, ఇప్పుడు Yes. మీరేం చేయాలి, ఈ టికెట్ ని పోస్ట్ చేయాలి. మీరు యాడ్ చేసేస్తే అది సరిపోయింది, బట్ ప్రెషర్ పడుతుంది నా టీంకి, క్వాలిటీ మిస్ అవుతుంది, కాబట్టి ఈ టికెట్ ని ఎమర్జెన్సీ అంటే ఇది మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాము, బట్ వీ విల్ రిమూవ్ సమ్ అదర్ టికెట్. సౌండ్స్ గుడ్, రైట్? Yes, true. ఎస్. రైట్, లేదు ఇది 200 అవర్స్ 6th టికెట్, ఇది 100 అవర్స్, ఓకేనా, ఇది 50 అవర్స్, టైం ప్రెషర్ ఉందిగా 50 అవర్స్, ఇది Yes. 50 అవర్స్, ఇది రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు బాగుందా?
బట్ ఇప్పుడు క్లయింట్ ఏమంటున్నాడంటే నాకు ఈ 2 టికెట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తాను? ఓకే, ఇప్పుడు మీరు ఎన్ష్యూర్ చేసుకోండి ఈ 2 టికెట్స్ ఇంపార్టెంటా, ఇవి ఇంపార్టెంట్. అంటే ఆయన ఏమంటున్నాడు? ఓకే, నాకు ఈ టికెట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ 2 టికెట్ల వర్క్ చేస్తాం. లేదు ఇది నెక్స్ట్ ఒక వీక్ అయిన తర్వాత అయినా పర్లేదు అంటే ఏం చేస్తామండి? యాజ్ ఇట్ ఈస్ ఏ టికెట్లు అయితే ఉన్నాయో ఆ టికెట్స్ ని మనము రెడీలో పెట్టుకుంటాం. యా బట్ అర్థమైందా? రియల్ టైమ్ లో క్లయింట్ ఇలా చేయడం చాలా రేర్. ఐ మీన్ లైక్ నాకు రేర్ తెలిసిన వరకు అది లిస్ట్. రేర్ కానీ ఏంటి, ఆ స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఎక్స్ప్రెస్ చేయాలి. యా ట్రూ. ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకోండి చేసేస్తానే ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకేనా? ఇప్పుడు క్లయింట్స్ అజెండా అంటే తెలియదు, ఓకే. నేనేం చేయాలి? వాళ్ళని గైడ్ చేయాలి, అవునా? ఎస్. గైడ్ చేయాలా లేదా? గైడ్ చేయకపోతే Yes. వాళ్ళకి తెలుస్తుందా ఎలా చేస్తారు ఏంటి అని? ఇక్కడ మేము ఎలా వర్క్ చేస్తాము అంటే ఈ ప్రాసెస్ లో చేస్తాము అని క్లయింట్ కి చెప్పాలి. ఆ క్లయింట్ దానికి అగ్రి అవుతాడు. మనకి అగ్రిమెంట్ అయింది కదా, మనకి 10 టికెట్స్ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ ప్రకారమే కదా మనం వర్క్ చేయాల్సింది. మధ్యలో నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఓకే, అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుందాం. బట్ ఇది ఎక్స్ట్రా టైం నేను చేయలేము. ఈ టైంకి తగ్గట్టుగా పైన ఉన్న టికెట్స్ రిమూవ్ చేస్తాను. ఆయన ఓకే అన్నాడు. ఓకే అని ఏదైనా ఇంపార్టెంట్ టికెట్ తీస్తామనుకో, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయితే వేరే టికెట్, అది కూడా ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంట్ లేదో ఆ టికెట్ తీసుకుని ఈ టికెట్ స్టార్ట్ చేస్తాం. లేదు ఆ పైన 10 టికెట్స్ ఖచ్చితంగా అవ్వాలి ఈ స్ప్రింట్ అంటే మనం ఏం చేస్తామండి? ఆయన్ని నో చెప్పలేము, ఈయన్ని నో చెప్పలేము. By the simple way, my developers can't work right now. We will give this ticket in the next sprint. We are going to work on this ticket as soon as possible as a first ticket. ఫస్ట్ టికెట్ కింద దీన్ని మేము డెలివర్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ మీద అయితే ఓకే అవుతారు కదా? ఏఆర్ Yes, ma'am. ఇదే నా ఏమైనా డౌట్ ఉందా? నో లేదు. క్లియర్గా ఉందా? Clear. Yeah, I'm stop.